శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 40వ సర్గము ప్రారంభము. సీతామాత మహాత్ముడైన వాయునందనుని మాటలు విని తనకు హితకరమైన వచనములతో ఇట్లు పలుకుతున్నది తల్లి. ఓ వానరోత్తమా, పైరు సగము వరకు పెరిగి ఉండగా వర్షము పడగానే వికసించిన భూమి వలె ప్రియ భాషి అయినటువంటి నిన్ను చూచి నేను మిక్కిలి సంతోషించుచున్నాను. శోకముచే నేను మిక్కిలి కృశించి ఉన్నాను. ఎట్లయినను మహాపురుషుడైన నా స్వామితో స్పర్శ సుఖమును పొందగోరుచున్నాను. నా యందు దయ ఉంచి నా మనోరథము నెరవేరే విధముగా చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఓ కపివర, నాడు శ్రీరామచంద్ర ప్రభు కోపోద్రిక్తుడై ఇషీకము అను తృణమును దృంచి మంత్రించి కాకి యొక్క కన్నును తొలగించారు. ఈ కథ మరువక నా ప్రభువునకు ఆనవాలుగా తెలియచేయి. నా ప్రభువైన శ్రీరామచంద్ర ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే తెలియచేయి. రామ, ఒకనాడు నా నుదుట తిలకము చెదరగా నీవు మణిశిల గంధ తిలకమును నా నుదుటిపై ఉంచుటకు మారుగా చెక్కిలిపై దిద్దితివి. ఈ విషయమును జ్ఞప్తికి తెచ్చుకో. మహేంద్రునితో వరుణునితో సమానమైన పరాక్రమము గల నీ శక్తి సామాన్యమైనది కాదు. నీ భార్య అయినటువంటి నేను రావణునిచే అపహరింపబడి రాక్షసుల మధ్య కాలము వెళ్ళబుచ్చుచుండగా నీవు ఎలా ఓర్పుతో ఉన్నావు? ఓ సత్పురుష, ఈ దివ్య చూడామణిని నేను ఇంతవరకు కాపాడుతూ వచ్చాను. ఈ దుఃఖ సమయమున దీనిని చూచినప్పుడెల్లా నిన్నే దర్శించేటువంటి విధంగా భావిస్తూ నీవు కూడా నన్నే చూస్తున్నట్లుగా భావిస్తూ సంతోషించు. రత్నాకరమునందు పుట్టి మిలమిలలాడుచున్న ఈ చూడామణిని నీకు పంపుచున్నాను. శోకమగ్నమైన నేను ఇక మీదట జీవింపజాలను. అందుచేతనే నీవు త్వరగా విచ్చేయి. భయంకరులైన రాక్షస స్త్రీలు నాకు కలిగించిన దుఃఖములు భరింపరానివి. పలికిన పలుకులు హృదయ విదారకములు. వాటిని అన్నిటినీ సహించి ఇంతవరకు నేను నీ రాకకై నిరీక్షిస్తూ ఉన్నాను. ఓ శత్రు సంహారక, 1 నెల గడువు మాత్రమే నాకు ఉన్నది. అంతవరకు నేను ప్రాణములు నిలుపుకొని ఉంటాను. ఓ రాజకుమారా, నీవు రానిచో అటుపైన నా ప్రాణములు నిలువవు. రాక్షసరాజైన ఈ రావణుడు మిక్కిలి క్రూరుడు. వాని చూపులు నన్నెంతో బాధిస్తున్నాయి. నీవు రావటానికి గలగ ఆలస్యమైతే 1 క్షణం కూడా నేను ప్రాణములతో ఉండజాలను. మహా తేజస్సాలి వాయుసూనుడు అయిన హనుమంతుడు అమ్మవారు చెప్పిన మాటలన్నీ విన్నారు. శ్రీరామచంద్ర ప్రభువునకు సీతామాత యొక్క దివ్య సందేశాన్ని అందించాలి అని కోరుకున్నారు. సీతాదేవి కన్నీరు మున్నీరు గార్చుచూ దీన వదనయై పలికిన పలుకులు విని స్వామి సీతా సాధ్వీమణితో ఇలా పలుకుతున్నారు. ఓ సీతాదేవి, శ్రీరాముడు నీ శోకములో మునిగి సుఖభోగములను విముఖుడై ఉన్నాడమ్మా. ఇది సత్యం. శబ్దపూర్వకంగా నేను తెలియచేస్తున్నాను. శ్రీరాముడు దుఃఖమగ్నుడవుట చూచి లక్ష్మణుడు కూడా మిక్కిలి పరితపించుచున్నాడమ్మా. ఓ భామిని, ఎట్టకేలకు నీవు నాకు కనపడ్డావు. ఇది శోకించవలసిన సమయం కాదు. ఈ క్షణము నుండి నీకు దుఃఖం దూరమైనది. ఇక దీనత్వాన్ని విడిచిపెట్టు. ధైర్యగుణాన్ని వహించు. శత్రు సంహారకులు మహాపురుషులు అయిన ఆ రాజకుమారులు నీ దర్శనమునకై ఆరాటపడుచున్నారమ్మా. ఈ కారణముగా వారు లంకను భస్మం చేసేది నిజం. ఓ విశాలాక్షి, ఆ రామలక్ష్మణులు దుర్మార్గుడైన రావణుని బంధుమిత్ర సపరివారముగా రణభూమికి బలి ఇచ్చి నిన్ను అయోధ్యానగరమునకు తీసుకొని వెళతారు. ఓ పూజ్యులారా,
శ్రీరామునకు సంతోషమును కూర్చేటువంటి విధంగా ఆయన గుర్తింపగలిగిన ఏదైనా ఒక ఆనవాలు ఇమ్ము అనగానే సీతా సాధ్వీమణి అన్నది, ఓ వీరుడా, నీకు ఇదివరకే ఉత్తమమైన నా చూడామణిని ఆనవాలుగా ఇచ్చాను. ఓ హనుమంతుడా, దీనిని చూచినప్పుడు శ్రీరాముడు నీ మాటలను పూర్తిగా విశ్వసిస్తాడు. నన్ను సందర్శించావని, నాతో మాట్లాడావని, నాకు ధైర్యమును కొలిపావని శ్రీరామచంద్రమూర్తి తప్పనిసరిగా విశ్వసిస్తాడు. సర్వశుభలక్షణ సంపన్నుడైన ఆ వానరోత్తముడు ఆ మణిభూషణమును స్వీకరించారు. సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించారు స్వామి. ఎగురుటకు సిద్ధమైనాడు. దేహమును ఒక్కసారి పెంచాడు. మహావేగము కలిగిన ఆ ఆంజనేయ స్వామి ఆ జానకి కన్నులతో అశ్రులు నిండగా గాద్గద్యమైన కంఠముతో దీనముగా మరొక్కసారి పలికింది, ఓ హనుమంతుడా, సింహపరాక్రమములైన ఆ రామలక్ష్మణ సోదరులను, అమాత్యులతో కూడిన సుగ్రీవుని తదితరులు అందరినీ కుశలము అడిగినట్లు తెలియచేయి. ఆజానుబాహుడైన శ్రీరామచంద్ర ప్రభు నన్ను ఈ దుఃఖసాగరము నుండి దాటించే ఉపాయము నీవే ఆలోచించాలి. ఓ మహావానర వీర, నీవు రాముని సన్నిధికి చేరి తీవ్రమైనది అంతులేనిది అయిన ఈ ఆవేదనను, రక్కసి మూకలు నన్ను భయపెట్టి బాధించేటువంటి తీరును ఆయనకు విన్నవించు. నీ ప్రయాణము హాయిగా కొనసాగునుగాక. ఆ హనుమంతుడు రాజకుమారి అయిన సీతాదేవి సందేశమును అందుకొని కృతార్థుడై సంతోషముతో పొంగిపోయినాడు. మిగిలినటువంటి కొద్ది కార్యమును గూర్చి ఆలోచించి ఉత్తర దిశగా కుప్పించి లంఘించారు స్వామి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 40వ సర్గము సమాప్తము.